చెప్పండి మమత గారు, మీరు ఒక సింగర్, మీరు ఏమేమి చేయగలుగుతారు, అసలు ఏంటి, ఎన్ని ఎన్ని కళా రంగాలు మీలో దాగున్నాయి? నేను ఒక ఫోక్ సింగర్, తెలంగాణ ఫోక్ సింగర్, యాంకర్, న్యూస్ యాంకర్. అలాగే మోడలింగ్ అంటే ఓన్లీ ఫర్ తెలంగాణ బ్రైడల్ మోడలింగ్ అది. అండ్ ఒక యాక్టర్ అంతే. మోడల్, సింగర్, యాంకర్, ఆర్టిస్ట్, ఇంకా డబ్బింగ్ కూడా చెప్తా. డబ్బింగ్. రౌడీజం అది లేదు. ఎందుకు? మిమ్మల్ని చూస్తే మీరు మాట్లాడే మాటలు అంటే మిమ్మల్ని మొత్తం టోటల్ ఈ ఛానల్లో చూసినా కానీ అసలు లేడీ డాన్ అంట, డాన్ టైప్ ఉన్నారు మరి. అవును, ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం లేడీ డాన్. ఎందుకలా? అంతే, జోలికి వస్తే ఉట్టిగేం పోను నేను. కొడతారా లేకపోతే తిడతారా? మన మాటలే చాలు, నేను మాట్లాడితేనే కొట్టినట్టు ఉంటుందని అందరు అంటా ఉంటారు. ఇంకా ఇదొకటి, ఇంకా ఇది కొత్తదా నాకు? నేను డాన్ అని చెప్తున్నావు, మీరే కదా లేడీ డాన్ అన్నారు. లేడీ డాన్ అంటే జస్ట్ బెదిరిస్తా అంతే. నా జోలికి ఎవరైనా వస్తే బెదిరిస్తా. అంటే నార్మల్ గా ఒక అబ్బాయి వచ్చిందనుకో, మీరు మ్యారీడేనా? మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్. అయితే ఇప్పుడు నార్మల్ గా మీరు పెళ్లి కాలేదు కాబట్టి ఎవరైనా అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయాలనుకున్నాను అనుకో, అబ్బాయి వచ్చినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు? మంచిగా ఉంటే సెట్ అవుతాడు అనుకుంటే మాట్లాడతాం ఫస్ట్, తర్వాతనే నేను చెప్తా ఫస్టే. ఇట్లాంటి లంగ పనులు చేసేటోళ్ళు అయితే నాతో మాట్లాడొద్దని ముందే చెప్తా. అంటే ఎలా చెప్తావు? అబ్బాయి మీ దగ్గరకు వచ్చాడు, మీరు మాటలే తూటల్లా ఉన్నాయి కదా, అబ్బాయి మీ దగ్గరికి అసలు రారు నాకు అట్లా. నా దగ్గర ఎవరు రారు, ఇప్పుడు ఎవరు రాలే. అసలు ఎవరు ప్రపోజ్ చేయలేదు? చేయలేదు నాకు. అయ్యో, ఇది మా ప్రేక్షకులు కూడా ఎవరు నమ్మకుండొచ్చు. నిజంగానే చేయలేదు. మీరు ఎవరికైనా చేశారు? నేను ఎవరికి చేయలే. ఏ చెయ్యా. ఎందుకు? నాకు లవ్ అంటే ఇష్టం ఉండదు. పెళ్ళంటే? పెళ్ళంటే కూడా చేసుకోవాలి, తప్పదు. అంటే తప్పదు అని చేసుకుంటారా లేకపోతే? లేదు, యాక్చువల్లీ నాకంటూ ఒక తోడు కావాలి కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు యాంకర్ గా, ఆర్టిస్ట్ గా, మోడలింగ్? 6 years. ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చిన ఛానల్ ఏంటి? ఫస్ట్ ఛాన్స్ వచ్చిన ఛానల్ వచ్చేసి ఎస్కే అని చెప్పేసి అన్నయ్య నార్మల్ గా పెట్టిండు అనుకున్న ఛానల్ అది. కానీ అందులో ఓన్లీ 2 songs ఉంటాయి. అది అవకాశం ఎట్లా వచ్చిందంటే, ఎస్ఎం అని స్టార్ మేకర్ నుంచి అన్నయ్య మెసేజ్ చేయడం, అన్నయ్య పాట పంపించడం, నేను వెళ్ళి పాడడం, అది అట్లా అయిపోయింది ఫస్ట్ సాంగ్. ఆ తర్వాత ఆ సాంగ్ మెలోడీ హిట్ అయిన తర్వాత, అది బతుకమ్మ పాట. బతుకమ్మ పాట తర్వాత మెలోడీ హిట్ అయిన తర్వాత ఇప్పుడు నివృత్తి వైబ్స్ అని చెప్పేసి అందులో మన హిట్ సాంగ్ ఒకటి. ఫస్ట్ మీరు అంటే ఒక ఫోక్ సింగర్ గా బయటకు వచ్చారు, తర్వాత ఫోక్ సింగర్ గా వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డా. తిరగని ప్లేస్ లేదు, అడగని మనిషి లేడు. మస్తు మంది అన్న ఒక్క ఛాన్స్ అని చెప్పేసి చాలా మందిని అడిగినా కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. సో తర్వాత మా నివృత్తి వైబ్స్లోనే ఒక సాంగ్ పాడిన తర్వాత ఇంకా 8 songs కూడా నేనే పాడాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అక్కడ ఏం జరిగిందని నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. ఆ సిచ్యువేషన్స్ వల్ల నేను బయటకు వచ్చేసిన. అది వచ్చిన తర్వాత ఇంకా ఈ పాటలు కాకుండా నేను ఇంకేం చేయగలుగుతా? నా దగ్గర టాకింగ్ పవర్ ఉంది, యాంకరింగ్ చేస్తా. ఏం చేయాలి? యాంకరింగ్ చేయాలంటే ఎవరిని అడగాలి? మనకేమో ఎవరు తెలియదా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మా అంకుల్ ఒక ఆయన తెలిసిన ఆయన ఉండే, ఇట్లా ఉన్నాడమ్మా నేను చెప్తా వెళ్ళి మాట్లాడు అంటే వెళ్ళి డైరెక్ట్ తొలి వెలుగులో దుమ్ము దుమారం ప్రోగ్రామ్ చేసినాం. నేను రాచకొండ మామయ్య ఇద్దరం, రాచకొండ రమేష్ మామయ్య ఇద్దరం కలిసి. ఆ ప్రోగ్రామ్ మంచిగా నడిచింది. తర్వాత వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ప్రోగ్రామ్ అది తీసేశారు, ఛానలే తీశారు, డిఫరెన్స్ అయిపోయారు వాళ్ళు. సో దాని తర్వాత ఇంకేం చేస్తాను నేను? అందులో అయిపోయింది. అందులో ఇంకో విషయం ఏంటో తెలుసా? అలా దుమ్ము దుమారం ప్రోగ్రామే కాకుండా ఇంటర్వ్యూ చేసే ఛాన్సెస్ కూడా ఇచ్చిర్రు నాకు. ముందుగా అలా మన అక్కని, మన గంగక్కని చేసిన, తెలుసు కదా గాన కోకిల గంగక్క, ఆమెను చేసిన తర్వాత భూతం రమేష్ అన్నని చేసిన. ఆ తర్వాత నల్గొండ నుంచి డప్పు కళాకారులు అందరు వచ్చిర్రు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఎందుకు జాబులు రాలేదు అని చెప్పేసి కొంచెం సేపు నాతో అట్లా డిస్కషన్ చేసిర్రు. వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసిన. ఆ తర్వాత దివ్యమాలిక వచ్చింది. తర్వాత మన టిల్లు డీజే టిల్లు డాడీ ఫాదర్ వచ్చారు. ఇట్లా ఇంటర్వ్యూస్ చేశా.
దాదాపు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసి ఉండొచ్చు మీరు యాంకర్ గా? ఇప్పటి వరకా? ఇప్పటి వరకు చేసి ఉండో 400 పైననే. 400 ఇంటర్వ్యూలలో మీకు బెస్ట్ అనిపించిన ఇంటర్వ్యూ ఏంటి? నాకు బెస్ట్ అనిపించిన ఇంటర్వ్యూ అంటే కనకవ్వక్క తోటి మైక్ టీవీలో అద్దరగొట్టిన. దాని తర్వాత రషీద్ అండ్ సమీరాన్లో చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ అంతకన్నా ముందు మైక్ టీవీలో చేయకముందే ఫిలిం ట్రీలా అని చెప్పేసి పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ చేసినాకనే నాకు ఒక గుర్తింపు వచ్చింది. పలానా బాసాని మమత తెలంగాణ స్లాంగ్ లో ఇంటర్వ్యూలు చేస్తుంది అన్న గుర్తింపు వచ్చింది. చాలా మంది గుర్తుపట్టేటోళ్ళు తెలుసా, నువ్వేనా పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ చేసింది, మా ఇమ్రాన్ అని చేసింది, ఏంది గట్లా అడిగినావు క్వశ్చన్లు అని. ఎట్లా అడిగినా ఉన్నట్టే అడిగినా అని నేను. అట్లా చాలా మంది గుర్తుపట్టారు అది జరిగిన ఆ ఇంటర్వ్యూ అయిపోగానే. ఆ తర్వాత కొంతమంది సింగర్స్ ని చేసిన, యాక్టర్స్ అయితే బలగం టీం మొత్తం మన గల్లీకి వచ్చిర్రు, మా ఇంటికాడ గల్లీకి. ఆడ నాకు సన్మానం గిట్లా చేసిరు, మన ఇంటికి గిట్లా వచ్చిర్రు. నాకు మస్తు మంచిగా అనిపించింది. వాళ్ళందరినీ చేసిన, మేం ఫేమస్ వాళ్ళని చేసిన, మేం ఫేమస్ మూవీ వాళ్ళని. అట్లా కంటిన్యూ మూవీస్ కూడా చాలా చేసిన ప్రమోషన్స్. మేం ఫేమస్ బలగం మొత్తం తెలంగాణకు సంబంధించిన సినిమా దాంట్లో ఉంటాయి కాబట్టి మీరు తెలంగాణ స్లాంగ్ పట్టి ఎంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఆ ఛాన్స్లు వచ్చాయనుకుంటారు, లేదా మీ యాంకరింగ్ బాగుండి వాళ్ళు ఆ ఛాన్స్లు వచ్చాయనుకుంటారా? మీరు యాంకరింగ్ బాగుంటే వచ్చినాయి, వాళ్ళు అడిగిరు కూడా. స్లాంగ్ వల్ల ఏం రాలేదా? స్లాంగ్ వల్ల ఎందుకు రాలే, నేను స్లాంగ్ వల్లనే కదా మా అందరికి తెలిసిన. ఫలానా బాసాని మమత అంటే తెలంగాణ స్లాంగ్ మంచి మాట్లాడుతుంది, అట్లా ప్యూర్ మాట్లాడుతుంది, మంచి చేస్తుంది ఇంటర్వ్యూ అంటేనే వాళ్ళు వచ్చారు. సినిమాలలో ఏమైనా యాక్ట్ చేశారా? చేసిన. అందివనం అనే మూవీ ఫిబ్రవరిలో ఆర్ మార్చిలో వస్తుంది అనుకుంటా నాకు చేసినంత వరకు. అందులో మంచి క్యారెక్టర్. ఏం రోల్ చేశారు? అమ్మ క్యారెక్టర్ మస్తు ఉంటది.